ఈ కిడ్నీ సమస్య పరిష్కారం కోసము ఏకంగా 700 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని జగనన్న చేపట్టారు. దీని అర్థం అదే కదా, చేపట్టారని మీరే చెప్తా ఉన్నారు. మళ్ళీ దీని మీద విమర్శలు చేయడానికి మీరే ప్రయత్నిస్తారు. అంటే ఈ పని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు? మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించి ఈ సమస్య అరైజ్ అవుతుంది, దీన్ని సార్ట్అవుట్ చేయాలి, దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలంటే ఇక్కడ మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది మనం క్రియేట్ చేయాలి. మరి ఈ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కోసము మీరెందుకు ఆలోచన చేయలేదు? మరి చేస్తున్న జగనన్న మీద పిచ్చి రాజులు రాసి ఎందుకు బురద జల్లుతారు? ఇవన్నీ కూడా మీరు చేయలేకపోయి ఒకటే నాకు అడగాలనిపిస్తుంది. అంటే ఈ రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే వాళ్ళ మనిషి కాబట్టి, అంటే వాళ్ళ మనిషి రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక నీతి చెప్తాడు, మరి మన జగనన్నకైతే ఇంకో నీతి అంటాడు. అంటే వాళ్ళ మనిషికి ఒక నీతి, మనకు ఒక నీతి, ఈయన చెప్పే నీతులు. కాబట్టి ఇలాంటి నీతి మాలిన రాతలు జనం ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే తాజాగా ఈ ఉద్దానం ప్రాంతంలో ఏదైతే మన ప్రభుత్వం వచ్చాక మనము ఈ ఉద్దానానికి సంబంధించి ఏదైతే ఒక ఈ 50 కోట్లతో ఈ హాస్పిటల్ ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో అది ఇందాక మీకు చెప్పాను, బై మార్చ్ 2023లో ఇది మనం కంప్లీట్ చేయబోతున్నాము. అలాగే ఈ 700 crores ఏదైతే ఈ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఉందో ఇది దాదాపుగా 80% కంప్లీట్ అయింది. ఇది జనవరి కల్లా స్టార్ట్ చేసి ప్రతి మచ్ బై అది కూడా మార్చ్ కల్లా కూడా కంప్లీట్ రన్నింగ్లోకి తీసుకొస్తాము. అలాగే ఈ ప్రాంతంలో ఏదైతే వీళ్ళని ఈ తీవ్రంగా ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా డయాలసిస్ రెగ్యులర్గా చేస్తున్నాము. వీళ్ళందరికీ సంబంధించి కూడా 10,000 రూపీస్ వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాము. అలాగే దీనికి సంబంధించి 3rd, 4th స్టేజ్లో ఏదైతే ఈ డిజీజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు 5,000 పెన్షన్ కూడా మన ప్రభుత్వం ఇస్తూ ఉన్నాము. అలాగే ఇవన్నీ మనం చేస్తూ ఉంటే కేవలము చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏదో ఎలక్షన్ స్టంట్గా ఏదో అలా ఎలక్షన్కి వెళ్ళే ముందు ఏదో ఒక మాయ చేసినట్టుగా చేసి ఏదో అంటున్నట్టు ఏదో చేసినట్టు చేసేదానికి ఏం యాక్షన్లు చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఏదైతే పలాసలో మనము నిర్మిస్తున్నటువంటి హాస్పిటల్ దీని ద్వారా కిడ్నీ వీళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నాము. అలాగే ఈ దిశగా మనము కనుక తీసుకుంటే ఉద్దానం ప్రాంతంలోకి సంబంధించి ఇప్పటికైతే ఏదైతే 7 మండలాలు ఉన్నాయో ఆ 7 మండలాలకు సంబంధించి RO ప్లాంట్లు 142 ఆటోమేటెడ్ వాటర్ డిస్పెన్సరీస్ ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు మనము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అయితే ఈ కనీసం ఏదన్నా ఒక టెంపరీ అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళకి ఏదైనా చేద్దామన్న ఆలోచించిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు వాళ్ళు స్వార్థపూర్వకంగా ఈ రాతలు రాసి ఈరోజు జగనన్న ప్రభుత్వం మీద ఈ విధంగా దుష్ప్రచారం చేయటము, బురద జల్లే పనులు చేస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.